హాయ్ హలో గైస్. ఈ టెంపుల్ వచ్చేసి వెరీ హిస్టారికల్ టెంపుల్. ఈ టెంపుల్ లైఫ్లో వన్స్ అయినా విజిట్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకు ఏంటనేది అయితే నేను ఎండ్లో చెప్తాను. సో లైవ్ని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఈ టెంపుల్ వన్స్ విజిట్ చేస్తే 1000 టైమ్స్ విజిట్ చేసినంత పుణ్యం అయితే మనకు వస్తుంది. సో ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయాలి. ఈ టెంపుల్ వచ్చేసి 9th సెంచరీ టెంపుల్. ఇది తిరుమల్పూర్ అనే విలేజ్ కంచికి 8 km డిస్టెన్స్లో అయితే ఉంటుంది. కంచి ఎవరు వచ్చినా సరే ఈ టెంపుల్ని అయితే వన్స్ విజిట్ చేయండి. ఈ టెంపుల్ని వన్స్ విజిట్ చేస్తే 1000 టైమ్స్ విజిట్ చేసినంత పుణ్యం అయితే మనకు వస్తుంది. సో వన్స్ అయినా విజిట్ చేయాలని నేనైతే చెప్తున్నాను. సో ఎందుకు ఏంటంటే ఇక్కడ మెయిన్ స్టోరీ ఏంటంటే ఇక్కడ శివుడిని అయితే మణికంఠేశ్వర్గా పూజిస్తారు. పార్వతీదేవిని అయితే కరుణానాయకిగా పూజిస్తారు. ఇక్కడ ఏంటంటే సాక్షాత్తు మహావిష్ణువే శివుణ్ణి అయితే పూజిస్తారు. ఇది విష్ణుదేవుడు. సాక్షాత్తు ఆ మహావిష్ణువే శివుణ్ణి పూజిస్తారు. ఎందుకు ఏంటన్నది అయితే నేను చెప్తాను. ఇదే మెయిన్ గోపురం, శివ మణికంఠేశ్వర టెంపుల్. ఇదే లింగం. ఎందుకు ఇక్కడ విష్ణుదేవుడు శివుడిని పూజిస్తారు అనేది నేనైతే చెప్తాను. సో లైవ్ని అయితే ఎండ్ వరకు చూడండి. ఇది మణికంఠేశ్వర టెంపుల్. ఇక్కడ విష్ణుదేవుడు శివుడిని పూజిస్తారు. స్టోరీ స్టార్ట్. ఇక్కడ వన్స్ విజిట్ చేస్తే 1000 టైమ్స్ పుణ్యం అనేది వస్తుంది. అది ఎందుకు ఏంటి అని అంటే ఇప్పుడు నేనైతే చెప్తాను. లైవ్ని అయితే ఎండ్ వరకు చూడండి. విష్ణుదేవుడు తన సుదర్శన చక్రాన్ని పవర్ అనేది అయితే కోల్పోతాడు. ఆ కోల్పోవడం వల్ల విష్ణుదేవుడికి శత్రువులు అనేవాళ్ళు ఎక్కువైపోతారు. సో ఆ శత్రువుల్ని చంపటానికి విష్ణుదేవుడికి అయితే అంత శక్తి అనేది సుదర్శన చక్రం శక్తి అనేది కోల్పోతుంది. సో ఆ శక్తిని మళ్ళీ పొందడానికి కోసం బ్రహ్మదేవుడు శివుడిని పూజించమని చెప్తారు విష్ణుదేవుడికి. సో విష్ణుదేవుడు శివుడిని అడగడానికి వస్తారు. ఇలా నాకు నా సుదర్శన చక్రాన్ని పవర్ అనేది అది లాస్ అయింది. సో మళ్ళీ రావాలంటే నేనేం చేయాలని అడిగితే ఇక్కడ మణికంఠేశ్వర స్వామి విష్ణుదేవుడికి చెప్తారు. ఏమని చెప్తారు? మీరు నాకు 1000 కలువ పువ్వులతో మీ భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తే నేను మీ సుదర్శన చక్రాన్ని పవర్ అనేది నేను మీకు తిరిగిస్తానని విష్ణుదేవుడికి శివుడు అనేది చెప్తారు. చెప్తానేమో అప్పుడు విష్ణుదేవుడు తన చేతులతో కలువ పువ్వులతో పూజిస్తారు. అది 1000 కలువ పువ్వులతోనైతే పూజించాలి. విష్ణుదేవుడికి శివుడు చెప్తాడు 1000 కలువ పువ్వులతో పూజించాలని అయితే చెప్తారు. చెప్తానేమో అప్పుడు విష్ణుదేవుడు పూజించుచుండగా ఒక కలువ పువ్వు అనేది మిస్ అవుతుంది. ఆ కలువ పువ్వు మిస్ అవడం వల్ల మరి 1000 కలువ పువ్వులతో పూజ చేస్తేనే తన సుదర్శన చక్రాన్ని పవర్ అనేది తిరిగి ఇస్తానని శివుడు చెప్తాడు. సో అది లేకపోవడం వల్ల అప్పుడు ఏం చేస్తారంటే విష్ణుదేవుడేమో తన నేత్రాన్ని అయితే శివుడికి అర్పిస్తారు. 1 కలువ పువ్వు మిస్ అవడం వల్ల తన నేత్రాన్ని విష్ణుదేవుడు శివుడికి ఇక్కడైతే అర్పిస్తాడు. అర్పించడం వల్ల శివుడు తన భక్తి శ్రద్ధల్ని చూసి తన కన్ను అర్పించిన విష్ణుదేవుడికి తన సుదర్శన చక్రానికి కావాల్సినంత పవరు తన సుదర్శన చక్రాన్ని తనకి తిరిగి ఇస్తారు. సో ఈ టెంపుల్ అందుకే వన్స్ విజిట్ చేస్తే 1000 టైమ్స్ పుణ్యం అనేది వస్తుంది. 1000 కలువ పువ్వుల స్టోరీ అదే. విష్ణుదేవుడు సుదర్శన చక్రాన్ని కోల్పోయేటప్పుడు శత్రువులు ఎక్కువ అవుతున్నారని విష్ణుదేవుడు అనేది బ్రహ్మదేవుడిని అడిగితే బ్రహ్మదేవుడు సజెస్ట్ చేస్తారు శివుడిని పూజించాలని. శివుడిని అడిగితే నాకు 1000 కలువ పువ్వులతో అయితే నన్ను పూజ చేయాలని శివుడు చెప్తాడు. సో తన భక్తి శ్రద్ధలతో
విష్ణుదేవుడు శివుడిని అయితే పూజిస్తారు. పూజించాక తన సుదర్శన చక్రాన్ని అనేది తిరిగి పొందుతారు. సో అందుకే ఈ టెంపుల్ని వన్స్ విజిట్ చేస్తే 1000 టైమ్స్ పుణ్యం అనేది వస్తుంది. ఆ సాక్షాత్ విష్ణుదేవుడే ఇక్కడ శివుణ్ణి పూజిస్తారు. ఇది ఎక్కడుందంటే ఇది తిరుమల్పూర్ అనే విలేజ్ కంచికి 8 km డిస్టెన్స్లో అయితే ఉంది. ఇది వచ్చేసి రాణిపేట డిస్టిక్, తమిళనాడు స్టేట్. కంచికి 8 km డిస్టెన్స్లో అయితే ఈ టెంపుల్ అనేది ఉంది. ఇది లక్ష్మీదేవి. ఇది వచ్చేసి ఇది టెంపుల్ అవుట్ సైడ్. ఈ టెంపుల్ వన్స్ విజిట్ చేస్తే 1000 టైమ్స్ పుణ్యం అనేది మనకు వస్తుంది. సో ఎవరైనా సరే లైఫ్లో వన్స్ ఒకసారైనా విజిట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇది ఎక్కడుందంటే తమిళనాడు స్టేట్ కంచికి 8 km డిస్టెన్స్లో అయితే ఈ టెంపుల్ ఉంది. కంచికి 8 km డిస్టెన్స్లో ఈ టెంపుల్ ఉంది. తిరుమల్పూర్ అనే విలేజ్ రాణిపేట డిస్ట్రిక్ట్. ఇంకోండి చూపిస్తాను. విష్ణుదేవుడు సాక్షాత్తు విష్ణుదేవుడే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి శివుడిని అయితే పూజిస్తారు. ఇది మెయిన్ శివుడు. గేట్స్ అయితే క్లోజ్ చేశారు. ఆఫ్టర్ 6 o'clock తర్వాత ఓపెన్ అవుతుంది. సో సారీ. ఇది మెయిన్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇది విష్ణుదేవుడు. ఈ టెంపుల్కి ఇంత హిస్టరీ ఉంది. సో లైఫ్లో వన్స్ అయినా విజిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ టెంపుల్ వన్స్ విజిట్ చేస్తే 1000 టైమ్స్ పుణ్యం అనేది వస్తుంది. చాలా మంచి టెంపుల్, చాలా మంచి హిస్టరీ ఉన్న టెంపుల్. చాలా హిస్టరీ ఉన్న టెంపుల్, చాలా మంచి టెంపుల్. సాక్షాత్ విష్ణుదేవుడే ఇక్కడ శివుడిని పూజించడం జరిగింది. ఇది వచ్చేసి 9th century టెంపుల్. 9th century టెంపుల్. ఇక్కడ శివుడిని మణికంఠేశ్వర్గా పిలుస్తారు, పార్వతీదేవిని కరుణానాయక్గా పిలుస్తారు. ఇదే టెంపుల్ అవుట్ సైడ్. లైవ్ని అయితే ఎండ్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. మొత్తం బయటని కూడా చూపిస్తాను. ఇదే మెయిన్ స్టోరీ. సాక్షాత్తు విష్ణుదేవుడే శివుడిని పూజిస్తారు. ఇక్కడ శివుడిని మణికంఠేశ్వర్గా పిలుస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళైనా ఇక్కడ శివుడు నిలిచిందే మణికంఠేశ్వర్గా నిలిచారు. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ది టెంపుల్. నేను చెప్పాను కదా, ఇది కలుపు లేకపోతే విష్ణుదేవుడు తన నేత్రాన్ని పూజిస్తారని. అది పిక్చర్ అయితే చూపిస్తాను. అదే విష్ణుదేవుడు తన నేత్రాన్ని అయితే శివుడికి ఇస్తున్నట్టు. ఇదంతా టెంపుల్ అవుట్ సైడ్. ఇదంతా టెంపుల్ అవుట్ సైడ్.
ఇదంతా టెంపుల్ అవుట్ సైడ్. ప్రజెంట్ అయితే క్లైమేట్ అనేది బాగాలేదు. సో చాలామంది అయితే ఇక్కడికి టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు రెగ్యులర్గాన. కంచి విజిట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విజిట్ చేయడం జరుగుతుంది. కంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్ని అయితే కంపల్సరీగా విజిట్ చేస్తారు. మ్యాక్సిమం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేస్తారు. బికాజ్ ఎందుకంటే ఈ టెంపుల్ వన్స్ విజిట్ చేస్తేనే 1000 టైమ్స్ పుణ్యం అనేది వస్తుంది. సో ఖచ్చితంగా విజిట్ చేస్తారు. అందులోకి టెంపుల్ అనేది చాలా హిస్టారికల్ టెంపుల్. వన్స్ విజిట్ చేస్తే 1000 టైమ్స్ పుణ్యం అనేది అయితే వస్తుంది. ఇదే మెయిన్ గోపురం టెంపుల్కి. అది వచ్చేసి మెయిన్ గోపురం. నెక్స్ట్ వచ్చేసి పార్వతీదేవిని అయితే నేను చూపిస్తాను. ఇక్కడ పార్వతీదేవిని అయితే ఏమని పూజిస్తారంటే కరుణానాయకిగా పూజిస్తారు ఇక్కడ. ఇదే అఖండ దీపం, టెంపుల్ అఖండ దీపం. ఇదే అమ్మవారి టెంపుల్. ఇక్కడ అమ్మవారిని అయితే కరుణానాయకిగా అయితే పూజిస్తారు. కరుణానాయకిగా పూజిస్తారు. ఇదే టెంపుల్ హిస్టరీ క్లియర్గా నేను చెప్పాను. ఎనీ మిస్టేక్స్ ఉంటే సారీ. ఓకే గాయస్, బాయ్ బాయ్.